అమెరికాలో పోస్టల్కి మన ఇండియన్ పోస్టల్కి డిఫరెన్స్ మనం చూద్దాం. మన ఇండియాలో పోస్టల్ వాళ్ళు అయితే ఇంటింటికి వచ్చి మనకు వచ్చే లెటర్స్ అన్నీ కూడా ఇంటి డెలివరీ ఇస్తుంటారు మనకి, పోస్ట్ మ్యాన్ ఇంటింటికి వచ్చి. కానీ ఇక్కడ అమెరికాలో అలా కాదు. ఒక గ్రూప్ హౌస్ ఉన్నప్పుడు ఆ కాలనీలో ఇలా మెయిల్స్ బాక్స్ని ఏర్పాటు చేస్తారు. మనకంటూ ఒక మెయిల్ బాక్స్ ఉంటుంది. సపోజ్ మా అబ్బాయి సంతోష్ మెయిల్ బాక్సు 11. మన దీంట్లో వచ్చినప్పుడు ఈ మెయిల్ బాక్స్ అలా ఓపెన్ చేసుకుని మనకి ఏమన్నా లెటర్స్ వస్తే దీంట్లో పోస్ట్ మ్యాన్ వేస్తాడు. దాంట్లో మనం చూసుకునే అవకాశం మనకు కలిగిస్తారు. ఇలాగా ప్రతి వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక్కొక్క మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్ బాక్స్ ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ ఇక్కడ వస్తాడు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. మనం కూడా రోజులో ఏదో టైంలో వచ్చి మనం ఇక్కడ లాక్ ఓపెన్ చేసి మన లెటర్స్ వచ్చినాయా లేకపోతే ఏమైనా కవర్స్ వచ్చినాయా చూస్తూ ఉంటుంది ఇంట్లో. ఈ విధంగా పోస్టల్ శాఖ వాళ్ళు ఇక్కడ అమెరికా అంతా కూడా ఏర్పాటు చేశారు. అమెరికా పోస్టల్కి మన పోస్టల్కి తేడా అది. మన ఉత్తరాలు తీసినటువంటి సిస్టమ్ మనం ఇక్కడ చూసాం. అదే మనం ఏమన్నా ఉత్తరాలు బయటకు పోస్ట్ చేయాలనుకోండి, మనం రాసిన ఉత్తరానికి తగిన పోస్టేజ్ స్టాంప్ ఇచ్చి ఇక్కడ అవుట్ గోయింగ్ మెయిల్ అని చెప్పి ఒక బాక్స్ ఉంటుంది. మన ఒక బాక్స్లో మన ఉత్తరాలని దాంట్లో ఇలాగా చేసినట్టయితే ఎక్కించి వాళ్ళు తీసుకెళ్తారు. అది పెద్ద పెద్ద పార్సిల్ చూసినప్పుడైతే కింద లాకర్ లాగా 1P 2P అని చెప్పి లాకర్లు ఏర్పాటు చేశారు. ఈ మనకు పార్సిల్ వస్తే ఆ పార్సిల్ దాంట్లో పెట్టి ఆ తాళాన్ని మన యొక్క లాకర్లో వాళ్ళు పెడతారు. మనం తీసుకుని మనం డెలివరీ తీసుకుని మనం దాన్ని లాక్ చేసి ఆ కీని అక్కడ పెట్టేయాలి. ఇది చాలా సిస్టమేటిక్గా పెద్ద పార్సిల్ వచ్చినా మన ఉత్తరాలు వచ్చినా మన ఉత్తరాలు వేయాల్సి వచ్చినా ఒక సింగిల్ ఎపిసోడ్తో ఇక్కడ రన్ చేస్తున్నారు. ఇది అత్యంత అనువుగా అమెరికాలో మరి పోస్టల్ సర్వీసెస్ చాలా అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా.